Hi everyone. Today we are came with the another Hall of Fame interview. సుమలత గారు తను 11 నెలల్లో 10 లక్షల రూపాయలు ఆర్ట్ నేర్పిస్తూ తను ఎర్న్ చేయడం అనేది జరిగింది. వాట్ ఏ వండర్ఫుల్ జర్నీ. ఒక మిలియన్ లైక్ 10 lakh జర్నీలో మిమ్మల్ని చూడడం అనేది జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యువర్ రిజల్ట్స్. యా మేడం, లైక్ మీ యొక్క జర్నీ, లైక్ థ్యాంక్ మీరు యూ ఏం సార్. చేస్తుండేవారు థ్యాంక్ యూ ఏంటి అనే సార్. దాని గుడ్ గురించి మార్నింగ్. లిటిల్ బిట్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. సో యా, గుడ్ యాక్చువల్లీ మార్నింగ్. నేను స్కూల్లో వర్క్ చేసేదాన్ని. దాదాపు 15 ఇయర్స్ అంటే గవర్నమెంట్ స్కూల్లో వర్క్ చేశాను, కాంట్రాక్ట్ గా ప్రైవేట్ స్కూల్స్ లో వర్క్ చేశాను. అప్పుడు చిన్న పిల్లలు సార్, మా పిల్లలు వాళ్ళని ఎత్తుకొని వాళ్ళకి ఒక బ్యాగ్ నాకు ఒక బ్యాగ్, నిజంగా చాలా సఫర్ అయినాను. ఇండివిజువల్ ఫ్యామిలీస్ అన్నిటికీ ఎవరో ఒకరు బ్యాక్ సపోర్ట్ ఉండాలి సార్. మెయిన్ గా లేడీస్ కి బ్యాక్ సపోర్ట్ ఇంట్లో ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే బాగుంటది, కానీ అలాంటి సిచ్యుయేషన్ లేదనమాట మాకు. ఎందుకంటే సార్కు జాబ్ వల్ల మేము వేరే ఊరికి రావాల్సి వచ్చింది. కుప్పం మాది. ఆ, కుప్పం ఏంటంటే అది మరీ టౌన్ కాదు, అట్లానే విలేజ్ కాదు. సో రెండిటికి మించి మీడియం గా ఉంటది. అలాంటి ప్లేసెస్ కి వచ్చి స్కూల్స్ లో వర్క్ చేయాలంటే, యాక్చువల్ గా బెంగళూరులో నేను ఆర్కిటెక్ట్ గా వర్క్ చేసినప్పుడు సిటీలో కదా, అలా అలవాటైపోయి ఈ చిన్న ఊరికి వచ్చేసరికి నేను ఏం చేయాలి, ఎక్కడ పని చేయాలి, చిన్న సాలరీస్ కి మనం పని చేయాలనా అనే ఒక ఫీలింగ్ అనేది ఉండేది. ఎందుకంటే మనం ఎంత స్కూల్స్ లో ఫోకస్ పెట్టినా కూడా స్కూల్ కే ఫోకస్ పెట్టాలి, ఫ్యామిలీకి అప్పుడు టైం ని స్పెండ్ చేయలేము. సో అలాంటి సిచ్యుయేషన్స్ అన్నమాట. వర్క్ చేసి 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 ఇంకా విధి లేని పరిస్థితిలో కంపల్సరీగా వెళ్లాల్సి వచ్చింది. అయితే మా ఓకే. హస్బెండ్ కి అయితే బయట వర్క్ చేయడం అనేది ఇష్టం లేదనమాట. సో చాలా సఫర్ అయ్యాను అనమాట. ఓకే. పాపని తీసుకుపోవడము, బాబుని తీసుకుపోవడము, వాళ్ళని ఎక్కడికైతే తీసుకెళ్తానో ఆ స్కూల్లో వాళ్ళ నర్సరీలో కూర్చోబెట్టడము, అక్కడే జాయిన్ చేయించడము, నేను ఎక్కడుంటే అక్కడ. సో చాలా ఇబ్బందులు పడ్డాం. అంటే మొదటి నుంచి కూడా మా ఫాదర్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా ఒకరి కింద పని చేయకూడదు, మనకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి అనేసి. ఎందుకంటే లైక్ ఆయన పురోహితం కదా. సో మాకు 16 విలేజెస్ మా కింద ఉంటాయి. సో అట్లా పెరిగినాం మేము, అలాంటి వాతావరణంలో పెరిగినాం. సో అట్లానే అది నాకు చాలా రోజులుగా ఉండింది. ఓన్ గా ఏదైనా క్యాండిల్స్ ఇండస్ట్రీనో లేకపోతే పేపర్ ప్లేట్స్ ఇండస్ట్రీనో ఇలా చాలా ఆలోచన చేస్తాను. మా హస్బెండ్, నువ్వు చదువుకొని ఎందుకు ఇట్లా ఆలోచన చేస్తున్నావు, సో నీ దగ్గర ఉన్నది ఏదైనా నువ్వు ఓన్ గా చేసేది చూడు, ఇంట్లో ఉండి బయటకు వెళ్లకుండా అని చెప్పేసి చాలా సార్లు అనేవాళ్ళు మా హస్బెండ్. ఓకే. సో ఏం చేయాలి అనే సిచ్యుయేషన్ లో ఈ పాండమిక్ వచ్చింది అనమాట. పాండమిక్ టైంలో అనిపించింది, ఫిజికల్ గా ఎప్పుడైతే స్కూల్ ఆపేసానో ఫిజికల్ గా ట్యూషన్స్, నార్మల్ ట్యూషన్స్, డ్రాయింగ్ క్లాసెస్ పెట్టుకునేదాన్ని. అంటే మన ఏదైతే నేర్చుకున్నామో అది మర్చిపోకుండా ఎంతో కొంత అమౌంట్ కోసం అయితే కాదు, సో ఎంతో కొంత మనం ఇచ్చేయాలి. సర్వీస్ చేస్తా ఉండగా ఈ పాండమిక్ వచ్చినప్పుడు ఎవరితోనూ కలవకూడదు, ఎవరింటికి వెళ్ళకూడదు, ఎక్కడ వాళ్ళు అక్కడే గప్చిప్ అనే పరిస్థితి వచ్చింది కదా అప్పుడు మనకు 2 ఇయర్స్. ఆ టైంలో అనిపించింది, ఈ ఫోన్ పే గూగుల్ పే చేసినప్పుడు, ఈ ఫోన్ పే గూగుల్ పే చేసినప్పుడు మనం కూడా ఆన్లైన్ లో క్లాసెస్ ఏదైనా చెప్పొచ్చు కదా, డ్రాయింగ్ క్లాసెస్ చెప్పొచ్చు కదా అని నాకు ఐడియా వచ్చింది. దాన్ని నేను ఇంప్లిమెంట్ చేయడానికి చాలా టైం తీసుకుని 2023లో అనుకోకుండా నేను ఈ ఫేస్బుక్ ని డౌన్లోడ్ చేశాను. ఓకే. అంతవరకు నాకు ఫేస్బుక్ కానీ ట్విట్టర్ అనేది కానీ తెలియదు. ఏదో యూట్యూబ్ చూసేవాళ్ళం, యూట్యూబ్ కూడా సర్చింగ్ అదంతా కూడా పెద్ద ఐడియా లేదన్నమాట. అంటే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉంది, మేము ఆర్కిటెక్ట్ కాబట్టి అక్కడ మాకు ఆటో క్యాడ్, ఎంఎస్ ఎక్సెల్ బేసిక్స్ తెలుసు అనమాట. కానీ టచ్ పోయింది. 20 ఇయర్స్ అయిపోయింది కంప్యూటర్ టచ్ చేసి, 20 ఇయర్స్ అయిపోయింది. అంటే మాకు టెక్నికల్ గా మా మా దీని గురించి అయితే కమాండ్స్ తెలుసు, కానీ వేరే దాని గురించి పెద్దగా ఐడియా లేదు. ఆర్కిటెక్ట్ లో డ్రాయింగ్ చేయడానికి కమాండ్స్ తెలుసు, కానీ వేరే దాని గురించి పెద్దగా డీప్ గా వెళ్ళలేదంట. జస్ట్ మనం కంప్యూటర్ ఆన్ చేసేసి ఏమేమి చేయాలి, ఎట్లా ఒక లెటర్ టైపింగ్, ఎంఎస్ ఎక్సెల్ లో చిన్న చిన్నగా అడిషన్స్, మల్టిప్లికేషన్స్ ఇవన్నీ ఎలా చేస్తారని బేసిక్స్ మాత్రం నేర్చుకున్నాను. ఆ తర్వాత ఎప్పుడైతే ఇలా అనుకున్నానో, ఫేస్బుక్ అనుకోకుండా డౌన్లోడ్ చేసిన వెంటనే మీ వీడియో కనిపించింది. మీ వీడియో కనిపించినాక చూసాను నేను, ఇది మనకు మన భాషలో ఉంది కదా, ఎక్కడో ఎందుకు మనం వేరే వాళ్ళకు కూడా చూసాను సార్ నేను డిజిటల్ ఇది. కానీ నేను జాయిన్ అవ్వలేదు, వెబినార్ కి జాయిన్ అవ్వలేదు. ఫస్ట్ నేను ఆన్లైన్ లో జాయిన్ అవ్వడం, ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా చోట్ల నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనేసి అమౌంట్ పే చేయడం అయింది. 500, 1000, 1500, 2000, ఏదో డేటా వర్క్ అంటారు, అదంటారు ఇదంటారు. సో ఐ పెయిడ్
5,000 to 6,000. అందుకే మా హస్బెండ్ నన్ను నమ్మలేదు, నువ్వు అంత ఓకే. డబ్బులు ఇట్లా ఖర్చు చేస్తున్నావు జాబ్ అనేసి. అందుకని దీనికి కూడా మీ వెబినార్ ఫ్రీ అన్నారు, ఫ్రీనే వెబినార్ విన్న తర్వాత చూద్దాము అనేసి. సరే ఆ రోజు ఇంకా అనుకోకుండా మీ వెబినార్ కి అంతకు ముందే రిజిస్టర్ చేశాను, ఆ తర్వాత జాయిన్ అవ్వలేదు. మళ్ళీ నెక్స్ట్ వెబినార్ కి చూసుకొని జాయిన్ అయ్యాను. ఓకే. జాయిన్ అయిన తర్వాత ఆ రోజు మీ వెబినార్ అటెండ్ అయిన మీరు 15 minutes టైం పెట్టారు. 15 minutes టైంలో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు పే చేయండి అనేసి రిజర్వ్ పేమెంట్ పెట్టడం జరిగింది. ఆ లోపల మా సార్ను వెళ్ళి అడిగాను, రిక్వెస్ట్ చేశాను, ఇది లాస్ట్, నేను దేనికి ఇన్వెస్ట్మెంట్ అనేది చేయను, అనవసరంగా వేస్ట్ చేయను అని చెప్పేసి చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన సరే ఇంకా ఫైనల్ ఇంకెప్పుడు ఇట్లాంటివన్నీ చేయొద్దు, ఇదే లాస్ట్, చూస్తాం, ఇది ఒక ఛాన్స్ ఇస్తాను అని చెప్పేసి అని అన్నారు ఆయన కూడా. ఎందుకంటే ఆన్లైన్ కదా, ఎవరిని నమ్మేయట్లేదు, ఇప్పుడు ఆల్రెడీ మోసపోయినాము, చిన్నగా అమౌంట్స్ పే చేసేసి అనేసి. సరే ఇంకా ఆ రోజు మీకు దేవుడిని నమ్ముకొని, దేవుడా ఇదే లాస్ట్, నేను ఏది ట్రై చేయకూడదు, ఏమన్నా కానీ ఇది ఒకటి నేను సక్సెస్ అయ్యేటట్టు చూడు అనేసి చాలా మనసులో అనుకొని మీకు పే చేశాను అనమాట. సో అనుకొని పే చేసినాను. తర్వాత మీ క్లాసెస్ కి అటెండ్ కావడం జరిగింది. క్లాసెస్ రెగ్యులర్ గా అటెండ్ అయ్యాను. అసలు అప్పుడున్న మన సిల్వర్ గ్రూప్ లో లేడీస్ ఎవరెవరు ఉన్నారు ఏమీ తెలియదు, అసలు ఏం చెప్తున్నారు ఏమి. ఆ తర్వాత మీ క్లాసెస్, మీ రికార్డింగ్స్ చూడడము, మీరు ఇచ్చిన 21 days ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయడము, అట్లే కంటిన్యూస్ గా నా వర్క్ అనేది ఇది. 21 days తర్వాత మళ్ళీ మీరు డైమండ్ మెంబర్షిప్ జాయిన్ అవ్వండి, ఇమీడియట్ గా ఇదవుతారని మీరు మళ్ళీ కాల్ చేసి అడగడము, మళ్ళీ మా సార్ మా సార్ని అడగాల్సి వచ్చింది, ఆయన మళ్ళీ పట్టాల్సి వచ్చింది. ఏం చేసేది నా పరిస్థితి. సరే అనేసి ఇంకా ఎట్లో గోల్డ్ పెట్టి, తను కొంచెం క్యాష్ గోల్డ్ పెట్టి కొంచెం తీసి మీకు పే అనేది చేయడం జరిగింది. ఆ రోజు అంత కష్టపడి మా సారు పే చేసి నన్ను కోఆపరేట్ చేసినందుకు, మీ క్లాసెస్ కి నేను అటెండ్ అయినందుకు ఈ రోజు ఈ రిజల్ట్ వచ్చింది. మా సార్ మాత్రము, మా ఫ్యామిలీ, మా పిల్లలు కూడా చాలా హ్యాపీ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ మీకు. ఎందుకంటే మీరు టీచింగ్ చేయడమే కాకుండా మేము దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడే రిజల్ట్ వస్తాయి. ఇంప్లిమెంటేషన్ చేయకపోగా మనం అమౌంట్ పే చేసేసి మన పాటికి మనం ఉంటే అది మిమ్మల్ని అనడానికి ఉండదు, అది మా ఇది అనిపిస్తుంది, మా రెక్లెస్ అనిపిస్తుంది, మా నెగ్లిజెన్స్ అనిపిస్తుంది. కాబట్టి ఆ రోజు నుంచి ఎప్పుడైతే నేను ఫస్ట్ వెబినార్ July 16th స్టార్ట్ చేశానో, ఈ రోజు వరకు నా వెబినార్స్ అప్పుడప్పుడు బ్రేక్ అవుతున్నాయి. బట్ పర్సనల్ గా ఫ్యామిలీస్ లో ఏదో ప్రాబ్లం అనో లేదు, పాపకైతే అసలు చాలా బాగలేదు సార్. ఇయర్ 10th class ఆమె, చాలా బాగలేదు. అయినప్పటికీ నా వెబినార్స్ ని నేను అప్పుడప్పుడు బ్రేక్ చేసినా, నా వెబినార్స్ ని కంటిన్యూ చేస్తున్నా, నా క్లాసెస్ ని కంటిన్యూ చేస్తున్నా. ఒక ఆమెని హాస్పిటల్స్ కి తీసుకెళ్తున్నాం, చాలా సీరియస్ అయింది పాపకు, స్టమక్ ఇన్ఫెక్షన్ వచ్చి అసలు కాంట్ ఏబుల్ టు గో స్కూల్. 6 to 8 months వెళ్ళలేదు పాప. 10th ఎగ్జామ్స్ రాస్తుందా అనే సిచ్యుయేషన్ అనమాట. అట్లాంటి సిచ్యుయేషన్స్ లో కూడా నా క్లాస్ మానలేదు, నా వెబినార్స్ మానలేదు, ఏది మానలేదు, నా ఇంట్లో పనులు మానలేదు. సో ఇలాంటి సిచ్యుయేషన్స్ బ్రేక్స్ వచ్చినా కూడా ఈ రోజు మా అమ్మాయికి రిజల్ట్ వచ్చింది బాగా, నా రిజల్ట్ బాగుంది. మా సార్కి ఎంతో కొంత నేను తను అమౌంట్ ఇచ్చినందుకు, తను నాకు ఇన్ని రోజులు నన్ను బాగా చూసుకున్నందుకు చాలా నాకు సాటిస్ఫాక్షన్ అవుతుంది, హెల్ప్ చేస్తున్నాను. అదే విధంగా చాలా మంది స్టూడెంట్స్ కి, చిల్డ్రన్స్ కావచ్చు, ఉమెన్స్ కావచ్చు, మన దగ్గర వచ్చి నాకు అట్ ఏ టైము మెయిన్ గా చెప్పాలంటే ఈ ఎప్పుడైతే వీళ్ళు L1, L2, L3 లాంచెస్ చేసేసినాను 2 years. నేను రికార్డింగ్స్ చేసుకోలేదు, రికార్డింగ్ చేయలేదు, బట్ ప్రాపర్ గా అది ఇంకా కొంచెం ఇప్పుడు చేసుకుందాం అనుకుంటున్నా, నాకు టైం దొరకట్లేదు. అలాగే PDFs పంపిస్తున్నాను ఇంకా ప్రజెంట్, బట్ నన్ను ఎవరు ఇంతవరకు పాపం క్వశ్చన్ చేయలేదు. అంటే సబ్జెక్ట్ అనేది డీప్ గా ఇస్తున్నాము, అందరూ నన్ను నమ్మి నా క్లాసెస్ కి రావడము, నేను పెట్టే ఫేస్బుక్ లో కానీ డ్రాయింగ్స్ కానీ వీడియోస్ కానీ, నిన్న కూడా ఒకటి పెట్టాము నేషనల్ అవార్డ్ అనేసి. సో నాకు కూడా మొన్న అమృత కళా పురస్కార్ వచ్చింది. ఎప్పుడు ఎవ్రీ అమలాపురం, మాది కొరసాల ఫౌండేషన్ అనేసి మన ఆంధ్రప్రదేశ్ లో ఇది ఉందన్నమాట. సో దాంట్లో 15 years గా మన స్టూడెంట్స్ కి కాంపిటీషన్ అది పార్టిసిపేట్ చేస్తున్నాను. సో నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి, స్కూల్లో వర్క్ చేస్తున్నప్పటి నుంచి
సో ఆయన కూడా చాలా, మీరు కంటిన్యూస్ గా మన దీంట్లో ఉన్నారు మేడం, మీరు రండి ఒకసారి, డైరెక్ట్ గా మిమ్మల్ని చూడాలి అన్నారు. కానీ ఓకే. ఎక్కడ సరే ఇక్కడ నుంచి మేము అమలాపురం వెళ్ళాలంటే కష్టమైపోతుంది. అందులో ఓకే. ఈ సంవత్సరం అయితే చాలా టైట్ సిచ్యుయేషన్. ఓకే. పాప గురించి చాలా టెన్షన్ పడ్డాం. సో ఓకే. షీ గాట్ ఆల్మోస్ట్ 96%. అంత కంగ్రాచులేషన్స్. సిచ్యుయేషన్. 577 మార్క్స్ వచ్చాయి. నేను విన్ అయ్యాను, మా అమ్మాయిని విన్ చేశాము, నేను మా సార్ కలిసి. ఓకే. సో అట్లా టైట్ సిచ్యుయేషన్స్ లో నేను క్లాసులకు అటెండ్ కాకపోగా నా క్లాసెస్ ని తీసుకొని అట్లా ఓ పక్క అన్ని మేనేజ్ చేసేకి చాలా కష్టం అయిపోయింది సార్. అందువల్ల మీ క్లాసెస్ చూస్తే ఇంకా కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది, నాకు ఇంకా బూస్టింగ్ ఉంటుంది. కానీ అదే చెప్తున్నారా, కొన్ని కొన్ని ఓకే. ప్రాబ్లమ్స్ వల్ల అటెండ్ కాలేకపోతున్నాను, చాలా మిస్ అయిపోతున్నాను మీ క్లాసెస్. ఓకే. ఓకే. మీకు థ్యాంక్ యూ చాలా మేడం. థ్యాంక్స్ లైక్ మీరు లైక్ ఎప్పుడైనా ప్రతిసారి మీ సార్ మీకు ఇవ్వడం వల్ల లైక్ తనని లాస్ట్ ఛాన్స్ అని చెప్పేసి మీరు బతిమలాడి తన దగ్గర మనీ తీసుకొని లైక్ ఈ యొక్క ప్రోగ్రామ్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది జరిగింది. వన్స్ లైక్ మీకు సేల్స్ రావడం, మీరు ఇంట్లో ఉంటూ లైక్ అందరు ఫ్యామిలీ అన్ని టేక్ కేర్ చేస్తూ పిల్లల గురించి అయిండొచ్చు అండ్ అదేవిధంగా మీ యొక్క పేరెంట్స్ గురించి అయిండొచ్చు, టేక్ కేర్ చేస్తూ మనీ ఎర్న్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మీ సార్ ఎలా ఫీల్ అవుతున్నారు? ఆయన వండర్ అవుతున్నారు. దాదాపు ఈక్వల్ గా నా శాలరీకి నువ్వు రీచ్ అయినావు, నువ్వు నాకు శాలరీ లాగా, నాకు గవర్నమెంట్ శాలరీ పడేది లేట్ అయినా నీ శాలరీ లేట్ అవ్వట్లేదు, ఇచ్చేస్తున్నావు నువ్వు అనేసి. సో అలా వండర్ అవుతున్నారు ఆయన. ఆయన చాలా హ్యాపీ సార్. ఎందుకంటే తను ఎవరిని ఏది అడగడు. యాక్చువల్ గా నేను ఇప్పుడు ఇస్తే కూడా మామూలుగా వద్దంటారు. కానీ నా ఇది ఏమంటే ఆయనకి హెల్ప్ చేయాలనే నా ఉద్దేశం. నేను ఈ వర్క్ చేయడం కూడా, ఫ్యామిలీ అంటే మనం అందరూ కష్టపడితేనే కదా. ఇప్పుడు పిల్లలకి ఎడ్యుకేషన్, అవును. బాబు బీటెక్, నెక్స్ట్ పాప కూడా ఇది. మనీ అనేది మనం ఒకరిని క్రెడిట్స్ చేయడం కంటే మన దగ్గర మనం ఏదో విధంగా చేస్తూ ఉంటే ఎంతో కొంత మనం సేవ్ అవుతాం కదా అనే ఉద్దేశంతో ఓకే. తనకి పిల్లల ఫీజులకు, ఇంటికి, వాళ్ళకి నేను హెల్ప్ చేస్తున్నాను సార్. ఓకే. సో మేడం ఇప్పుడు లైక్ మీరు లైక్ ఈ సిస్టంలోకి వచ్చిన తర్వాత ఈ రిజల్ట్స్ అనేవి తీసుకురావడానికి మీరు మా సిస్టమ్ని ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి 3 థింగ్స్ ఏంటి? మీరు ఏమి ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల ఈ రిజల్ట్స్ అనేవి వచ్చాయి మీకు? సార్ మీరు చెప్పినట్టుగా ఒకే గోల్ పెట్టుకున్నాను. మ్మ్. మీరు ఏదైతే కన్సిస్టెన్సీగా వర్క్ చేయమన్నారో అది కన్సిస్టెన్సీగా చేస్తున్నాను. మ్మ్. తర్వాత మా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తూ మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ని నేను ఎప్పటికైనా తీర్చాలి అనే ఒక గోల్ నాకు ముందు నుంచి ఉండింది. సో ఇవన్నీ మీరు చెప్పే ఎంకరేజ్మెంట్, మీరు చెప్పే క్లాసెస్, ఎవరైనా సరే గంగాధర్ సార్ క్లాస్ లో ఎవరైనా వింటే, వాళ్ళు ఆయన సార్ ఇచ్చిన వీడియోస్ వింటే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసే తీరాలి. ఎందుకంటే ఆ వీడియోస్, ఆ టీచింగ్ అనేది అలా ఉంటుంది కాబట్టి. సో మిస్ అవుతున్నాం, చాలా మిస్ అయినా. నేను ఇది దాదాపు 1 year అయిపోయింది మీ క్లాసెస్ కి జాయిన్ అయ్యి కూడా. మ్మ్. అదే సమ్ ప్రాబ్లమ్స్, టైం లెస్ అన్ని అయిపోయినాయి. సో దానివల్ల మళ్ళీ నేను అటెండ్ కావాలి అని చెప్పేసి నా ఫ్రెండ్స్ వీళ్ళు శివాసురంపుడి, శివ వీళ్ళు, రండి మేడం రండి, మీరు సారు కొత్త కొత్తవన్నీ చెప్తున్నారు అన్నారు. సో నేను అవన్నీ కూడా మళ్ళీ నేను తీసుకొని మళ్ళీ నేను ఇంప్లిమెంటేషన్ చేసి మీ దగ్గర ఇట్లా హాల్ ఆఫ్ ఫేమ్ కాకుండా నెక్స్ట్ ఫర్దర్ గా మీ దగ్గర మంచిగా అవార్డు తీసుకోవాలనేసి అనుకుంటున్నాను సార్. అతి త్వరలో మిమ్మల్ని 1 CR అవార్డుగా చూడాలని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు చాలా స్కోప్ ఉంది అండ్ మీ కాస్ట్ ఫర్ లీడ్ కూడా చాలా తక్కువ పడుతుంది. అండ్ తెలుగులో కూడా ఎవరు దరిదాపులలో కూడా లేరు ఆర్ట్ని నేర్పించే వాళ్ళు. కాబట్టి లైక్ మీకు యూజ్ మార్కెట్ డిమాండ్ అనేది ఉంది అండ్ మీరు పొటెన్షియల్ అనేది చాలా ఉంది. మీరు ఫస్ట్ ఎప్పుడైతే సిల్వర్ మెంబర్షిప్లో జాయిన్ అయ్యి మీ గురించి చెప్పారో అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, మీకు యూజ్ పొటెన్షియల్ ఉంది. బట్ మీరు రెగ్యులర్గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ అండ్ మీ యొక్క యాడ్స్ అనేటివి స్కేలప్ చేస్తూ అండ్ వచ్చిన రెవెన్యూ ఇప్పుడు 1 యావరేజ్ మీరు చెప్పింది 1 lakh ఫర్ మంత్ అనేది ఉంది. సో దానితోని సాటిస్ఫాక్షన్ అనేది ఉండకుండా దాన్ని 10 lakh ఫర్ మంత్కి ఎలా తీసుకెళ్ళాలి, లైక్ అలాంటి స్ట్రాటజీస్ అనేవి మీకు షేర్ చేయడం అనేది జరుగుతుంది. జస్ట్ మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తూ స్టెప్ బై స్టెప్ డైలీ 1% ఇంక్రిమెంట్ అనేది చేసుకుంటూ వెళ్ళినట్టయితే మీకు యూజ్ పొటెన్షియల్ అనేది ఉంది. లైక్ మీ సార్ ఏదైతే అన్నారో నా సాలరీకి ఈక్వల్గానే అన్నారో అదే మీరు తన 1 year సాలరీని మీరు 1 monthకి ఈక్వల్గా కూడా చేసే పొటెన్షియల్ అనేది మీకు ఉంది. సో ప్లీజ్ ఓకే, కమ్ బ్యాక్ టు ద స్కూల్ అండ్ రెగ్యులర్గా అటెండ్ అవ్వండి, ఇంప్లిమెంటేషన్ చేయండి, డైలీ 1% ఇంప్రూవ్మెంట్ అనేది చేయండి.
అండ్ ఇంకా ఎక్కువ మందికి, చాలా మందికి మీరు లైక్ ఉమెన్ కి అయి ఉండొచ్చు, మీ హెల్ప్ ఎవరికైనా. కూడా ఇప్పుడు ఏంటంటే నాది మూడు అంటే L1 L2 L3 రికార్డింగ్స్ అయితే ప్రాపర్ గా లేదు సార్. ఉమ్, సార్ ఆ రికార్డింగ్స్ చేసి వాటిని ప్రాపర్ గా ఒక దీంట్లో టీచబుల్ అది అవి ఉన్నాయి కదా సార్, వాటిల్లో పెట్టడానికి నాకు ప్రాపర్ గా గైడెన్స్ కావాలి, మీ హెల్ప్ అయితే కావాలి ఓకే. కొంచెం. దాని గురించి యా నాకు కొంచెం షూర్, ఒక మీరు రోజు క్లాస్ కంపల్సరీగా తీసుకుంటే వచ్చినట్టయితే బాగుంటుంది. లైక్ సెషన్స్ అటెండ్ అయినట్టయితే వీ విల్ హెల్ప్ ఆన్ దట్, దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. సో మేడం లైక్ వాట్ ఈస్ ద వన్ థింగ్ లైక్ హాల్ ఆఫ్ ఫేమ్ ఎండింగ్ లో నేను ప్రతి ఒక్కరిని అడుగుతాను, లైక్ వాట్ ఈస్ ద వాల్యూ ఆర్ వాట్ ఈస్ ద సీక్రెట్, వాట్ ఈస్ ద వన్ థింగ్ మీరు ఎంటైర్ మీ లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ అనేటివి రాయొచ్చు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, రిజల్ట్స్ మనకు పాజిటివ్ గా రావచ్చు, ఒక్కోసారి నెగిటివ్ గా రావచ్చు, మీరు ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి ఒక వాల్యూ అయి ఉండొచ్చు లేదా మీ సీక్రెట్ అయి ఉండొచ్చు, వాట్ ఈస్ ద వన్ థింగ్, అదేంటి, మీరేం చేస్తారు? సార్ నేను ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మదర్ నుంచి నేను నేర్చుకున్నాను సార్. అది హార్డ్ వర్క్. ఓకే. హార్డ్ వర్క్ అనేది నేను దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. నార్మల్ గా నేను ఎప్పుడైతే ఈ స్కూల్ కి వెళ్ళేటప్పుడు కావచ్చు, ఇప్పుడు నా ఆన్లైన్ వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు, తర్వాత వర్క్ లేని రోజు కూడా నేను ఊరికనే కూర్చొనే మనిషి అయితే కాదు. ఓకే. ఏదో ఒక వర్క్ చేయాలి, లేదంటే నాకు ఒకలాగా పిచ్చెక్కిపోతుంది. అట్లా అలవాటు అయిపోయింది అనమాట. ఎందుకంటే ఫ్రమ్ బిగినింగ్ స్టడీస్ నుంచి నేను చేసిన జాబ్ వరకు ఎప్పుడు ఏదో ఒకటి థింక్ చేసి నేను ఫర్దర్ గా ఏం చేయాలి అని ముందుగా అడ్వాన్స్ గానే థింక్ చేస్తుంటా. సో అట్లా అలవాటు అయిపోయింది అనమాట నాకు చిన్నప్పటి నుంచి. ఉమ్, సో మా మదర్ కూడా అలానే ఉంటారు. ఆమె చదువుకున్నా కూడా, తెలుగు పండిట్ అయినా కూడా, మా నాన్నగారి వాళ్ళకి వ్యవసాయం ఉంది అనేసి సొంతంగా వ్యవసాయం కూడా చేశారు. ఉమ్, ఉమ్. సో అట్లా అట్లాంటి సిచ్యుయేషన్ నుంచి ఆమె చూసి చూసి చూసి, సో మనము ఎప్పుడు కూడా ఒకరిపైన డిపెండ్ అవ్వకూడదు, మన కాళ్ళ మీద మనం నిల్చుకోవాలి అనేది మొదటి నుంచి ఉంది సార్ నాకు. ఓకే. సో లైక్ హార్డ్ ఆ వర్క్ అనేది చేసినట్టయితే మనం లైఫ్ లో సక్సెస్ అవ్వచ్చు అని చెప్పేసి మీరు చెప్తారు. అది ఈ రోజు మిమ్మల్ని ఈ యొక్క హాల్ ఆఫ్ ఫేమ్ ఇంటర్వ్యూలో అయ్యుండొచ్చు, లైక్ సమాజంలో అయ్యుండొచ్చు, మీకు ఒక గుర్తింపు ఇవ్వడానికి, అండ్ మీ కాళ్ళపైన మీరు నిలబడుతూ ఇంట్లో ఫ్యామిలీతో టైం అనేది స్పెండ్ చేస్తూ, అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు ఫైనాన్షియల్ పైన ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా, ఈవెన్ మీ సార్ పైన డిపెండ్ అవ్వకుండా, లైక్ మీరు ఇంకేదైనా నేర్చుకోవాలని, లైక్ లైఫ్ లాంగ్ అనేది లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్. సో నేర్చుకోవాలన్నా ఇప్పుడు మీ సార్ని ఒక 5,000 ఇవ్వండి, 10,000 ఇవ్వండి అని, లైక్ ఎప్పుడైతే ఇంతకుముందు అయితే ఎలా అయితే బతిమలాడారో ఇలాంటి సిచ్యువేషన్ అనేది లేకుండా బయటికి వచ్చారు కాబట్టి, సో హార్డ్ వర్క్ అనేది మాత్రమే మీరు లైక్ మిమ్మల్ని ఇలా సో ఉంచగలుగుతుందని ఆయన్ని చెప్తున్నారు. ఆయన్ని అడగకూడదనే ఉద్దేశం కాదు, ఆయన్ని ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే హీఈస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కదా. సో హీ హాస్ టు బేర్ ఎవ్రీథింగ్. ఎస్ అన్ని ఎస్. ఒకటి కాదు రెండు కాదు, ఎవ్రీథింగ్ హీ హాస్ టు సి. యా. అట్లానేసి నాకు ఆయన్ని ఇబ్బంది పెట్టకుండా మనము తనకు హెల్ప్ చేసే విధంగా ఉండాలి. మా పిల్లలు సపోజ్ ఇప్పుడు మా అమ్మాయి ఉంది, మా అమ్మాయి అందరూ డ్రెస్సెస్ ఏదో డిఫరెంట్ డిఫరెంట్ గా మంచి డ్రెస్సెస్ వేసుకొస్తాంట. సో ఆ పాప నలుగురిలో ఆ అమ్మాయి కూడా ఈక్వల్ గా ఉండాలి. సో ఫాదర్స్ ఏంటంటే ఎవ్రీ టైం అడతా అంటే ఏంటి నువ్వు ఎప్పుడు అడుగుతుంటావు అని. ఎందుకంటే ఈవెన్ ఐ సఫర్డ్. ఓకే. నేను కూడా మా ఫాదర్ దగ్గర సఫర్ అయ్యింది. ఎందుకంటే జెంట్స్ కి వాళ్ళ మెంటాలిటీ, జెండర్ వేరే కదా, వాళ్ళ మెంటాలిటీ డిఫరెంట్ ఉంటుంది. సో అమ్మాయిల మెంటాలిటీ, అమ్మాయిలకు ఉండే ఇది, పిల్లలకు ఉన్న మెంటాలిటీ పెరిగిన చేయలేరు. ఎందుకంటే వాళ్ళకు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ వాళ్ళ మీద అట్లాంటి వాటిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది చేయలేరు. సో ఓకే. పిల్లలు ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు చెన్నైలో, ఆ అబ్బాయి మమ్మీ నాకు ఇది కావాలంట వెంటనే ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నేను నా దగ్గర ఉన్న అమౌంట్ తనకి ట్రాన్స్ఫర్ చేసేసి మళ్ళీ మా సార్ చెప్తాను, ఇట్లా అడిగినారు నువ్వు స్కూల్లో ఉన్నావు, సో నేను అతనికి ఇట్లా పంపించినాను. సో యా. ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే మళ్ళీ పాపం సార్ స్కూల్లో ఉంటారు, ఎక్కడో క్లాస్ లో ఉంటారు, లేదా ఏదైనా మీటింగ్ లో ఉంటారు, నేను కాల్ చేసి డిస్టర్బ్ చేసేస్తే ఆయన డైవర్షన్ మళ్ళీ డైవర్ట్ అయిపోతారు. సో అలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజెంట్ పిల్లలిద్దరికి ఏం కావాలన్నా అట్ ఎ టైం నేను చేయగలుగుతున్నాను. సార్ ఇంట్లో లేకపోయినా, సార్ ఎక్కడన్నా వేరే చోట ఉన్నా కూడా తర్వాత నేను సార్ కి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది, యా. బిఫోర్ దట్ ఆర్ ఆఫ్టర్ దట్, ఎట్లయినా సరే సిచ్యుయేషన్ ని బట్టి. ఓకే, థ్యాంక్ యూ మేడం. యా ఫ్రెండ్స్, లైక్ చూశారు కదా సుమలత గారు లైక్ 11 మంత్స్లలో 10 lakh రూపీస్ అనేది ఎర్న్ చేయడం అనేది జరిగింది. మీలో ఎవరైనా ఆర్ట్ నేర్చుకోవాలని కనుక అనుకున్నట్టయితే
తన యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మీరు కనుక లైక్ ఇంట్లో ఉంటూ ఫ్యామిలీతోని టైం స్పెండ్ చేస్తూ ఒక డిజిటల్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసి లైక్ మంత్లీ ఒక 1 lakh మినిమం అనేది ఎర్న్ చేయాలని మీరు అనుకున్నట్టయితే ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో మా యొక్క అప్కమింగ్ మాస్టర్ క్లాస్ లింక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ యొక్క లింక్ని క్లిక్ చేయండి, మీ యొక్క సీట్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ.